అవును అవును ఫ్రెండ్స్ మనం అయితే కలెక్టర్ ఆఫీస్ రోడ్ లో ఉన్నాం. ఇది కలెక్టర్ ఆఫీస్ మొత్తం చూస్తున్నది. ఇది కలెక్టర్ ఆఫీస్. దీనికి బయట ఆపోజిట్ ఆఫీసర్స్ క్లబ్ ఇటుకొండకి వెళ్ళే రోడ్డు ఉంది. పోలీస్ స్టేషన్, నగరంపాలెం పోలీస్ స్టేషన్, అది గ్రౌండ్, పోలీస్ కార్యాలయం, జిల్లా కోర్టు ఉంది. ఆ బ్రాడీపేట ఫ్లైఓవర్ పడేసిన తర్వాత మాత్రం ట్రాఫిక్ మరీ హెవీగా ఉంది. ఇది పోలీస్ కళ్యాణ మండపం. ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఎస్బీఐ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ కలెక్టర్ ఆఫీస్ మార్కెట్ రోడ్. ఇది వెళ్తే కోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం నగరంపాలెం. ఇక్కడ మౌర్య హోటల్ ఉంది, ఫుడ్ బాగుంది కదా. చూడండి అయిపోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారి హౌస్ కూడా ఇక్కడ ఉంది. ఇది కన్నవారి తోట. ఇక్కడ నందన హాస్పిటల్, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ స్పెషలిస్ట్ అనమాట. ఆర్ఎస్సీ మీదే అవుతుంది. ఇది బాగా ఫేమస్ అయిన సెంటర్ ముడుగొమ్మల సెంటర్. గుంటూరు ముడుగొమ్మల సెంటర్ అంటే మెయిన్ వచ్చేది నగరంపాలెం ఇదే వస్తుంది, కన్నవారి తోట. ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఉంది. మనం కరెక్ట్ గా ఇప్పుడు నగరంపాలెం కన్నవారి తోట దాటుకొని మార్కెట్ సిగ్నల్స్ వైపు వెళ్తున్నాం. రోడ్ అయితే ప్రజెంట్ ఫ్రీగా ఉంది. డైలీ అయితే చాలా రద్దీగా బిజీగా ఉండేది. ఇదే స్టాల్ బాలికల హాస్టల్ ప్లస్ కాలేజ్ స్కూల్. ఇక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ ఉంది, డిపార్ట్మెంట్ పెట్రోల్ బంక్ అన్నమాట. పెట్రోల్ అయితే బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మైలేజ్ ఎంత వస్తుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. వికాస్ హాస్పిటల్ పక్కనే రమేష్ హాస్పిటల్. ఇక్కడ ఏపీ కార్స్ కూడా ఉంది. ఈ పెద్ద బిల్డింగ్ రమేష్ హాస్పిటల్, మాస్టర్ రమేష్ హాస్పిటల్. ఇక్కడేమో సెయింట్ జోసెఫ్ సిఎస్ఐ. ఓకే, ఫైనల్ గా మార్కెట్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం. గుంటూరులో మెయిన్ అతిపెద్ద సిగ్నల్ ఇది. అవును, నిజమే. జర్నీ అయితే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, వెదర్ కూడా చాలా కూల్ గా బాగుంది. చలికాలం కాబట్టి మన ఎక్కువ బయటికి వెళ్ళిపోతే ఏసీ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్గా స్వెటర్స్, చలికాలంలో స్వెటర్స్ అనేది బాగా అవసరం కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటే యూజ్ అవుతుంది. ఈ రోడ్లో గవర్నమెంట్ లేడీస్ కాలేజ్ ఉంది. ఇటువైపు నుంచి మనం నార్త్ సెంటర్కి వెళ్తాం. ఇదంతా గవర్నమెంట్ లేడీస్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. మీకు ఈ రైడ్ పూర్తయిన తర్వాత మన రథసారథిని చూపిస్తాను. అది ఇలా ట్రాఫిక్ రూల్స్ తెలిసిన చాలా మంది మనకు ఎదురవుతారు. మన దారిలో చాలా మంది కనపడతారు. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇది నార్త్ సర్కిల్ అండి. ఇది నార్త్ థియేటర్, నార్త్ సర్కిల్ మంచి ఫేమస్ సర్కిల్. ఇక్కడేమో గుంట గ్రౌండ్ ఉంది.
ఎప్పుడో ఎగ్జిబిషన్స్ పెద్ద పెద్ద మీటింగ్ జరిగేది ఇక్కడే గుంట గ్రౌండ్ అంటారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఇది డిమార్ట్ సెంటర్ KSP 5. ఈ ఏరియా కొత్తపేట రిలయన్స్ డిజిటల్స్. ఇక్కడ పోస్ట్రోమ సర్కిల్కి వెళ్ళే రోడ్ ఇది. హాస్పిటల్స్ మొత్తం గుంటూరులో హాస్పిటల్స్ మెయిన్ ఉండేది ఎక్కడ అడుగడుకు ఒక హాస్పిటల్. ఇది పోస్ట్రోమ సర్కిల్. ఇది ప్రస్తుతానికి అయితే మెయిన్ ఆ బ్రాడీపేట ఫ్లైఓవర్ పడేయటం కారణంగా ట్రాఫిక్ మరీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ కంట్రోలింగ్ చాలా కష్టంగా ఉంది. ఇది పోస్ట్రోమ సెంటర్. కొత్తపేట ప్రతి బిల్డింగ్ హాస్పిటల్. తులసి హాస్పిటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్, లైఫ్ లైన్ హాస్పిటల్ అన్ని మంచి బాగా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి. మొత్తం కూడా కొత్తపేట హాస్పిటల్ లైన్. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, చిన్న చిన్న క్లినిక్లు ఉంటాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి, సర్జికల్స్ ఉంటాయి, అన్ని ప్రతిదీ ఈ రోడ్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి. నలుగురు హాస్పిటల్, తులసి హాస్పిటల్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. మణిపురం ఫ్లైఓవర్ వస్తుంది, దాని దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే బస్ స్టాండ్. లైఫ్ లైన్ హాస్పిటల్, చాలా హాస్పిటల్ ఉన్నాయి. 1-2 అయితే చెప్తాను. ప్రతిదీ అడుగడుక్కి హాస్పిటల్. ఎదురుగా మీరు బోర్డు కనిపిస్తుంది కదా, NTR బస్ స్టేషన్. ఇదే మన గుంటూరు బస్ స్టాండ్. ఓకే, రైడ్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.